నేను సినిమా చూసే టైంలో రాజీ గారి సినిమాలు మున్నాబాయి ఎంబీబీఎస్, లగీరావు మున్నాబాయి, 3 Idiots నా కళ్ళలో నీళ్ళు నిజంగా చేస్తుంది. ఇప్పుడు అన్ని తెలిసిన సినిమా తెలుసు కూడా. ఇది ఫస్ట్ టైం ఎడిటింగ్ శివ చూపించినప్పుడు ఇక రియాక్షన్ అనేది నాకు నేనే ఊహించలేదు అలా రియాక్ట్ అలా అనేది. అంటే వాళ్ళకి చౌక్ అయిపోయాను. ఎప్పుడు నేను అసలు యూట్యూబ్ అనేది బేసిక్గా నాకు రాదు, అలాంటివి ఉండదు అసలు. ఒక రకంగా చెప్పిన ఒక స్టోన్ హార్ట్ అనేది బట్ అలాంటి శివ ఇలాంటి సినిమా తీసుకొచ్చి నాకు ఇలాంటి కథ చెప్పి ఫస్ట్ నాకు క్యారెక్టరైజేషన్ తీసి నాకు అసలు మామూలుగా నచ్చలేదు. లాస్ట్ ఫైనల్ గా 20 టైటిల్ చెప్పగానే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాని ఇప్పుడు ఇందాక సీఎన్కి సన్మాన్ సార్ పెట్టారు కదా, శివకృష్ణ కదా, ఈడు అసలు సినిమా చెబుతున్నాడు సార్ ఇది సూపర్ హిట్ అంటే ఒరే ఏదో తేడా ఏం చేస్తారా మరి ఇక్కడ ఏమేమో కొనుక్కున్నారంటే అన్ని చేసి వెళ్ళిపోతారు సార్ కావాలంటే. సో నీ నమ్మకం సాలిడ్ గా గెలిచింది. శివ ఒకసారి స్టేజ్ మీదరా. సో ఇలాంటి ఒక ఫీల్ ఉన్న సినిమా జనాలు లాస్ట్ 20 minutes లో ఏడుస్తున్నారు, ఇంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఇందాక భలే కవర్ చేశారండి. నాకు అసలు కాసేపు ఇప్పుడు ఎలా ఒక రకంగా అయిపోయిందండి నాకు. నవీన్ డెఫినెట్లీ మీరు కూడా ఎలా ఉంటారు నా వెరీ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్. హక్ చేస్తుంది శివ. ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు అది రాంగ్ వర్డ్. ఇక్కడ ఎవరికి ఇవ్వడం. ఇంత మంచి సినిమా చేసినందుకు, నాతో ఈ సినిమా మంచి సినిమా ఎక్స్ట్రాడినరీ చేసినందుకు ఈ హక్ ఇవ్వడానికి ఇంకొక రీజన్ చెప్పనా, శివకు ఉన్న వ్యక్తిత్వం, అతను ఉన్న ఆనెస్టీ, అతను ఉన్న కన్విక్షన్. అసలు ఇంత పెద్ద ఇంకా చాలా నార్మల్ గా ఉంటాడు, మామూలుగా తొందరగా ఉన్నాడు, ఏమీ తేడా లేదు. అతని ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యారు. అదిరిపోయింది, సూపర్, అసలు మామూలుగా ఉంటుంది కదా అయ్యలేవా. మీకు ఇందులో మీకుంటే నాకు రవి గారు ఎలాంటి నచ్చింది మాకేమో అన్న